రాత్రి పగలనుకుంటారు. ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు బిల్డింగ్లు కూల్చకూడదని? నేను తప్ప. ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు డ్యూ ప్రాసెస్ లేకుండా కూల్చకూడదని? నేను తీసుకొచ్చాను. గెలిచాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు? 8 లక్షల కోట్లు 4,000 కోట్లకు అమ్ముతుంటే ఆపేవా లేదా? ఆర్డర్లు తెచ్చానా లేదా? ఇలాంటి 28 ఆర్డర్లు తీసుకొచ్చాం. అందుకని ఇప్పుడు జ్యుడిషియరీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. చేయలేరు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీడియా ద్వారా ప్రజలు రీచ్ అవుతున్నాం. ఎన్ని కష్టాలు పెట్టినా ఆగేదే లేదు, ఆపినోడు ఎవడు లేడు. ముందుకెళ్తాం. మీరు చూడండి, ఒకటే జో బైడెన్ వయసు అంత. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు 40 సంవత్సరాలు ఫైట్ చేశాడు. వృద్ధాప్యంలో 75-76లో ప్రెసిడెంట్ అయ్యాడు. 78 అంతే. ట్రంప్ అంటే ముందేనయ్యాడు కనీసం 70లో. 80 సంవత్సరాలు రోనాల్డ్ రేగన్ మించి వయసులో జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఐఎమ్ యంగ్ మ్యాన్. ఐఎమ్ క్వైట్ ఫిట్, physically fit, spiritually fit, mentally fit, financially fit. I am fit in every way. Age is just a number, sir. That's it. Thank you very much. మన మధు యాస్క్ గారు వచ్చారు, షటిల్ ఆడాం 3 గేములు, 8 పాయింట్స్ రాకుండా చిత్తు కోడించాడు. మన బీఆర్ఎస్ ఎంపీ ఎవరో 15 సార్లు ఆడాడు వచ్చి, నా మిత్రుడు. కేటీఆర్ కాదు, బీఆర్ఎస్ ఎంపీ, మన పేరు చెప్పొచ్చు. 15 సార్లు ఆడాడు ఇదే కోర్టులో, మా ఇంటి ఎదురు కోర్టులోనే. మిమ్మల్ని అభిమానించేటోళ్ళు చాలా మంది 15 సార్లు ఓడిపోయాడు. మిమ్మల్ని అభిమానించే చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు. మిమ్మల్ని చూస్తే చాలా మంది కూడా, నా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, 150, 180, 200 దేశాలకు తిరిగిన కేఏ బాలు, అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, బోయింగ్ ఫ్లైట్లు వేసేసుకొని ప్రపంచ అధినేతలను కలిసిన కేఏ బాలు ఈ స్థితికి వచ్చేసి ఈ స్థానిక రాజకీయాల్లో ఈ బురదలో దిగడం మాకు ఇష్టం లేదు, ఆయన మళ్ళీ ఎప్పట్లాగే ఆ స్థాయిలోనే ఉండాలి, ఆ రేంజ్లో అట్లా ఊహించుకుంటున్నాం మేము కేఏ బాలని అంటారు. దేవుడు సృష్టికర్త అయ్యుండి యేసు ప్రభువుగా ఈ కుళ్ళు లోకానికి వచ్చాడు. ఎందుకంటే రక్షించడానికి. నేనే మాత్రం వాడిని, మీ అందరికంటే తక్కువ చదువుకున్నాను, 10th ఫెయిల్ అయ్యాను 2 times. నేనేం గొప్పవాడిని కాదు, దేవుడిచ్చిన కృప గొప్పది. ఇప్పుడు ఉందా చరిత్ర. మొన్న November 23 ఎంత పెద్ద సమిట్ పెట్టాను లాస్ ఏంజలస్లో. 198 మంది ప్రపంచ నాయకులు వచ్చారా లేదా? మళ్ళీ సెప్టెంబర్ సమిట్ మీరు చూడండి, వచ్చి న్యూయార్క్లో పెడుతున్న సమిట్. ప్రెసిడెంట్లు అలా లైన్ కడతారు, క్యూ కడుతున్నారు. ఈరోజు కూడా అది ఉంది. కానీ ప్రపంచంలో ఎంత పేరున్నా, ఎంత డబ్బు ఉన్నా, వాటర్ ఎవ్రీవేర్. నా దేశం నాశనం అయిపోతుంది, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది. నేను తప్ప ఈ దేశానికి ఇంకోటి దిక్కులేడు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెట్టేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళని సరెండర్ చేసుకున్నాడు మోదీ. ఎవరు మిగిలేరు? జగన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా? చంద్రబాబుని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా? నితీష్ కుమార్ని, కేజ్రీవాల్ని అరెస్ట్ పెట్టలేదు. మమతా బెనర్జీ